హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మోడి సరళకం ఎపిసోడ్లో ఏం షేరబోతున్నాం ఈ రోజు మా ప్రొవైడ్ చేసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆఖరి నిమిషంలో యామని చెంప పగల కొట్టి రాజ్కి అలానే కావ్యకి ఇద్దరికి కూడా పెళ్లి చేసిన అపర్ణ షాక్ లో యామని. ఎందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది? నిజంగానే అపర్ణ యామని చెంప పగల కొట్టి రాజ్ కావ్యలిద్దరికి కూడా పెళ్లి జరిపించనుందా? అసలు అపర్ణ యామిని ఎందుకు కొట్టింది? అసలు యామిని గురించి అపర్ణ ఏం తెలుసుకుంది? మరి రాజ్ నమ్మాడా? అప్కమింగ్ ఎపిసోడ్ లో అసలు ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ ఛానల్ వెంటనే ఒక లైక్ చూసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం అయితే సీరియల్ కనుక చూసుకున్నట్లయితే మొత్తానికి యామిని అలానే వైదేహి ఇద్దరు కూడా రామ్కి అలానే యామినికి ఇద్దరికి కూడా పెళ్లి జరిపించాలి. దానికి దుగ్గరాల వారి కుటుంబాన్ని ఆహ్వానించాలని చెప్పేసి అంటూ మొత్తానికి కావ్యతో సహా ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. దాంతో యామిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎలాగైనా సరే రామ్ని నా సొంతం చేసుకోబోతున్నానని చెప్పేసి అంటూ ఊహ ప్రపంచంలో చాలా ఆనందంగా మెదిలిపోతూ ఉంటుంది. మరోవైపు కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. కావ్యను చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. తర్వాత రుద్రాణి అయితే ఎలాగైనా సరే యామినికి సపోర్ట్ చేయాలి, యామినికి అలానే రాజ్కి ఇద్దరికి కూడా పెళ్లి జరిగేలాగా చేయాలి. అసలు యామినికి పెళ్లి ఆగకుండా ఎలాగైనా దగ్గరుండి మరి పెళ్లి జరిగేలాగా నేను చేస్తాను అని చెప్పేసి నేను మాట ఇచ్చానురా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదంటే టైం అవుతుంది, మనం వెళ్ళాలి కదా అని చెప్పేసాడు. రుద్రాణి అయితే రాహుల్ని రెడీ చేసి పెళ్లికి త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఈ లోపల ఈ మాటలు బయట ఉన్న స్వప్నం వినేస్తుంది. అందరూ కూడా రాజ్ని అలానే మా అక్కను ఎలా కలపాలని చెప్పేసి ఆలోచిస్తుండే, నువ్వు మాత్రం రాజ్ని అలానే మా అక్కని ఇద్దరిని కూడా దూరం చేసి యామినికి సపోర్ట్ గా మాట్లాడతావా, చూస్తాను నువ్వు ఎలా పెళ్లికి వస్తావో నేను కూడా చూస్తానని చెప్పేసి బయట నుంచి గడిస్తుంది స్వప్న. మొత్తానికి తర్వాత రాహుల్ అలానే రుద్రాణి ఇద్దరు కూడా రెడీ అయ్యి బయటకు వస్తారు. కానీ డోర్ మాత్రం ఓపెన్ కాదు. ఇదేంటి అసలు డోర్ ఎవరు క్లోజ్ చేస్తారని చెప్పేసి ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. స్వప్నత చాలా ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత మొత్తానికి పెళ్లికి రెడీ అయ్యి కావ్య అయితే కిందకు వస్తుంది. చీర ఎలా ఉందని చెప్పేసి ఇంట్లో అందరినీ కూడా అడుగుతూ ఉంటుంది. ఇక కావ్యం చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. అవేమి షాపింగ్ కి వెళ్ళడం లేదు, అక్కడ నీ మొగుడికి వేరే వాళ్ళతో పెళ్లి జరుగుతుంది, అక్కడికి వెళుతున్నాం, కనీసం నీకు బాధ లేదని చెప్పేసి అపర్ణ అయితే కావ్యం మీద చాలా సీరియస్ అవుతుంది. అన్నయ్య మీరు ఎందుకు బాధపడుతున్నారు? అసలు నాకు ఆయన అంటేనే ఇష్టం లేదు, ఆయనకి నాకు ఏ సంబంధం లేనిదే ఆ దేవుడు మా ఇద్దరిని కలిపి ఇద్దరికి బ్రహ్మముడేసి ఈ ఇంటి కోడలుగా తీసుకొని వచ్చారు. మొదట్లో నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు మీకేమన్నా నచ్చానా? నేనంటే మీకు అస్సలు పడదు. అసలు మీరు నన్ను కోడలుగా కూడా అంగీకరించలేదు. కానీ ఈ రోజు నాడు చూడు, మీరు నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు. దేవుడు ఆ విధంగా మార్చేశాడు. బంధాన్ని అంత బలంగా మార్చిన దేవుడు అలాంటిది యామని లాంటి వాళ్ళు ఎంతమంది అడ్డు వస్తే మాత్రం మా బంధాన్ని విడదీస్తారా ఏంటి? అడ్డంకులు వచ్చినా సరే బ్రహ్మముడి ఎప్పటికీ కూడా విడిపోదు. ఆయన మనసు ఖచ్చితంగా మారుతుంది. నన్ను పెళ్లి చేసుకుంటారు ఆ నమ్మకం నాకుంది. మీరు కూడా ఆ నమ్మకంతోనే ఉండండి అత్తయ్య అని చెప్పేసాడు. మొత్తానికి కావ్య అయితే అపర్ణకైతే ధైర్యం చెప్తుంది. సరే అమ్మ కావ్య, నీకు ఇష్టం ఏం చేయాలనుకుంటే అదే చెయ్యి అని చెప్పేసాడు. అందరూ కూడా సపోర్ట్ చేస్తారు కావ్యకి. మరోవైపు పెళ్లి పీటల మీద కూర్చోవాలి అని చెప్పేసాడు. అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు. పెళ్లికి సంబంధించిన పనులన్నీ జరుగుతూ ఉంటాయి. పట్టు చీరలో యామని చూసి వైదేహి అలానే తన తండ్రి అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. మా అమ్మాయికి అప్పుడే పెళ్లి జరిగిపోతుందని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇక మరోవైపు రాజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. కళావతికి ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఏం జరుగుతుంది? ప్రపోజ్ చేస్తానని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చి ఇటు చూస్తే యామని పెళ్లి చేసుకుంటున్నాను, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి కళావతిని కలుద్దాము అని చెప్పేసి రాజ్ అయితే వెళ్ళబోతూ ఉంటాడు. ఈ లోపల యామని అయితే అడ్డుపడుతుంది. చూడు బాబా, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అసలే ఇప్పుడు నీకు పెళ్లి జరుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. కళావతి గురించి కదా నువ్వు ఆలోచిస్తున్నావు. డోంట్ వరీ బాబా, వాళ్ళ నేను పెళ్లికి పిలిచాను, తప్పకుండా ఫ్యామిలీ మొత్తం వస్తారని చెప్పేసి అనడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇందులో రాజ్ అయితే అసలు వాళ్ళని ఎవరు పిలిచారని చెప్పేసి రాజ్ అడగడం జరుగుతుంది. నేను పిలిచానని చెప్పేసి యామిని అలానే యామిని వాళ్ళ అమ్మ వైదేహి ఇద్దరు కూడా చెప్పడంతో రాజ్ అయితే స్టన్ అయిపోతాడు. నాకు పెళ్లి జరుగుతుందన్న విషయం ముందే తెలిసినా కూడా నేను నైట్ ఫోన్ చేసినా సరే అందుకే నన్ను మాట్లాడలేదు, ఏమీ కూడా చెప్పలేదు అని చెప్పేసి కళావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ అయితే. తర్వాత అపర్ణ ఇంద్రాదేవి ఇద్దరు కూడా రాజ్ దగ్గరికి వచ్చి రాజ్తో ఒక్క మాట కూడా మాతో చెప్పుకోకుండా యామిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయామని చెప్పేసి ఇద్దరు కూడా ఫైర్ అవుతారు.
కోసం మా ఇంటి ఆడబిడ్డను కాదని నీకు సపోర్ట్ చేస్తాను, అసలు ఇంత మోసం చేస్తావా, మేము అస్సలు అనుకోలేదు అని ఏంటో అపర్ణ అనడంతో మరి నన్నేం చేయమంటారు, యామిని సూసైడ్ అటెంప్ట్ చేసి నన్ను పెళ్లికి ఒప్పించిందని చెప్పేసాడు. జరిగింది చెప్తాడు రాజ్ అయితే. యామిని గురించి నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం మా ఇంటి ఆడబిడ్డను ఆశల్ని అన్నిటినీ కూడా ముంచేశావు, మా అమ్మాయిని మోసం చేశావు, మమ్మల్ని ఇప్పుడేం చేయమంటావు అని చెప్పేసాడు. రాజ్ను ప్రశ్నిస్తారు. ఇక దాంతో రాజ్ అయితే మౌనంగా ఉంటాడు. చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన వారి మాట కాదనలేకపోయాను, అందుకే నేను మాట ఇచ్చేసాను. నాతో అపర్ణ చాలా ఎమోషనల్ అయిపోతుంది. అసలు వీళ్ళు నీ కుటుంబమే కాదురా, నేను నీకు ఎలా చెప్పాలి, నువ్వు నా కన్న కొడుకు అని చెప్పేసాడు. అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది. మా ఇద్దరికి రాసి పెట్టలేదని కళావతిని తలుచుకొని నేను బ్రతికేస్తానని చెప్పేసాడు. రాజ్ ఒక్క మాట అనడంతో ఇంద్రదేవి అపర్ణ ఇద్దరు కూడా స్టన్ అయిపోతారు. మరోవైపు ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపేయాలని చెప్పేసాడు. అప్పు, కళ్యాణ్, దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పెళ్లి రాటకు అంతా కూడా సిద్ధం చేస్తుంటారు. రాట విరిగిపోతుంది. అలానే జరిగేలాగా నేను ప్లాన్ చేశాను. అందరూ జూనియర్ ఆర్టిస్టులను ముత్తైదులుగా తీసుకుని వచ్చారని చెప్పేసాడు. కళ్యాణ్ చెప్పడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అనుకున్నట్టుగానే పెళ్లికి వచ్చింది అసలు ముత్తైదులు కాదని వాళ్ళు ఆర్టిస్టులు అన్న విషయాన్ని యామిని అయితే ముందే పసిగడుతుంది. వాళ్ళని డబ్బులు ఇచ్చి మరి బెదిరిస్తుంది. ఈ పెళ్లి జరిగేలాగా చేయాలి, వాళ్ళు మీకు ఎంత డబ్బులు ఇస్తానన్నారో అందుకు నేను 1000 రెట్లు ఎక్కువ ఇస్తాను, పెళ్లి రాట విరిగిపోకూడదు, ఎలాంటి అడ్డంకు జరగని సవ్యంగా జరగాలి, అర్థమైందని చెప్పేసంటే మొత్తానికి యామిని అయితే వాళ్ళని డబ్బులతో కొనేస్తుంది. ఇక దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే పెళ్లికి సంబంధించిన ఎటువంటి పనులు కూడా అడ్డంకులు ఎదురుకావు, అన్ని కూడా సవ్యంగా జరగడంతో ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నామో ఇక్కడ ఏం జరుగుతుంది అనుకున్నట్టుగానే అసలు బావకి అలానే ఈ యామినికి పెళ్లి జరిగేలాగుంది అని చెప్పేసాడు. అందరూ కూడా చాలా టెన్షన్ పడతారు. మరోవైపు అపర్ణ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో యామిని అయితే అక్కడికి వస్తుంది. అంటే చాలా కంగారు పడుతున్నట్లు ఉన్నారు. పెళ్లి ఎక్కడ ఆగిపోతుందా, ఎక్కడ జరిగిపోయి రాజ్ నా సొంతం అయిపోతారని చెప్పేసి మీరు చాలా కంగారు పడుతున్నట్లుగా ఉన్నారు. అదే జరుగుతుంది, మీ అబ్బాయి నా సొంతం అయిపోతాడు, నేనే మీ ఇంటికి కోడలుగా రాబోతున్నాను, మీ కోడలు కావే కాదు నేను, గుర్తు పెట్టుకోండి, పెళ్లి ఆపాలి అని చెప్పేసి అంటూ మీరందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఆర్టిస్టులను తీసుకొని వచ్చి ముత్తైదుల్లో కలిపేశారు, నేను కనిపెట్టలేను అనుకున్నారా ఏంటి, ఆలోచించే ఆలోచనల కన్నా నేను 1000 రెట్లు ఆలోచిస్తాను, నా గురించి మీకు అంత తేలిగ్గా తీసేయొద్దు, మీ అబ్బాయిని నా సొంతం చేసుకోవాలి, నేను ఏంటి ప్రయత్నాలు చేశాను, అలాంటిది మీరు ఇంత చిన్న చిత్కా పనులు చేస్తుంటే వీటిని నేను తెలుసుకోలేనా ఏంటి, అబ్బాయిని నా సొంతం చేసుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, గుర్తు పెట్టుకుని చెప్పేసాడు. యామిని మాట్లాడడంతో యామిని మాటలకు అపర్ణకైతే చాలా కోపం అనిపిస్తుంది. ఒక్కసారి యామిని చంప పగలగొడుతుంది. చూడు యామిని, ఏమనుకుంటున్నావు, కళ్ళ ముందే నా కొడుకును పెళ్లి చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి, నా కొడుకు అలవాటులు కావని వీళ్ళిద్దరిని కూడా నేను ఎలా వేరు కానిస్తాను, మాత్రం రాజు అసలు పెళ్లి చేసుకోడు, పెళ్లి జరిగేలాగా నేను చేయను, ఈ కన్నతల్లి బ్రతికొండగా అది జరగని పని, కొడుకైనా సరే కన్నతల్లి మాట కాదని నేను అసలు పెళ్లి చేసుకోడు అంటూ అపర్ణ వార్నింగ్ ఇవ్వడంతో యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇంతలో పంతులు గారు అయితే పిలుస్తారు. పెళ్లి పీటల మీద కూర్చోవాలి, కూతురు తీసుకురండి అని చెప్పేసాడు. మొత్తానికి యామిని తీసుకొస్తారు. ఇందులో అపర్ణ చాలా కంగారు పడుతుంది. వెంటనే రాజ్ దగ్గరకు వచ్చి, రామ్ నువ్వు మాత్రం యామిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, మా అమ్మాయిని కళావతిని పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పేసాడు. ఒక్కసారిగా అడిగేసరికి రాజ్ అయితే షాక్ అయిపోతాడు. ఇద్దరు వైదేహి వాళ్ళు అయితే ఇలా అంటారు, ఇదేంటండి అసలు శుభవాన్ని పెళ్లి జరుగుతూ ఉంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకోదని చెప్పేసి మీరు అంటున్నారేంటి అని చెప్పేసి అనడంతో చూడండి, ఈ అబ్బాయి మనసులో యామిని లేదు, అసలు యామిని ప్రేమించడం లేదు, అప్పుడు వీళ్ళిద్దరిని కూడా ఒక్కటి చేయడం ఎందుకు, మీ అబ్బాయి మా అమ్మాయిని కళావతిని ప్రేమిస్తున్నాడు, అలానే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు, కానీ మీ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకుంటారని చెప్పేసి అంటూ బ్లాక్ మెయిల్ చేసింది, అందుకే రాజ్ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. బలవంతంగా మీరు రామ్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నారని నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను అనుకో, పోలీసులు వచ్చి నేరుగా మీ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారని చెప్పేసి అంటూ అపర్ణ వార్నింగ్ ఇవ్వడంతో వైదేహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇద్దరు రాజ్ని డైరెక్ట్ గా అడిగిస్తుంది అపర్ణ, చూడరామ్ నువ్వు నిజంగా అసలు మా అమ్మాయిని కళావతిని ప్రేమిస్తున్నావా లేదా, నా మీద ఒట్టి వేసి చెప్పు అని చెప్పేసి అంటూ అపర్ణ అలా అడిగేసరికి ఇక రాజ్ అయితే తన మనసులో మాటను బయట పెట్టేస్తాడు. నిజంగానే నేను కళావతిని ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ యామిని సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి అంటూ నన్ను బ్లాక్ మెయిల్ చేసేసరికి నేను యామిని పెళ్లి చేసుకుంటున్నాను, అంతే తప్ప నాకు యామిని పెళ్లి చేసుకోని లేదు అని చెప్పేసి అంటూ రామ్ తనని అని చెప్పడంతో వెంటనే అపర్ణ అయితే యామిని పక్కకి నెట్టేసి ఇక ఆ ప్లేస్ లో కావిని కూర్చోబెట్టి రాజ్ కి అలానే కావికి ఇద్దరికి కూడా పెళ్లి జరిగేలాగా చేస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ బ్రహ్మడి సరే అప్కమింగ్ ఎపిసోడ్ ఏం చేయడం డైరీ తెలుసుకోవడం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.